కూడా మరి ఇక్కడున్న మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిలువుటద్దంగా నిలవాలని, వారు చేసే ప్రయత్న భాగంలో అభివృద్ధిని తీసుకురావాలని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే ప్రయత్నంలో వారు చేసిన కృషి వల్ల ఈరోజు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్లు రావటం జరిగింది. ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా వాసులందరి తరఫున ఇప్పుడే మరి మంత్రి గారితో పాటు మా రాజేందర్ గారితో పాటు మా నాగరాజు గారు, కడియం శ్రీహరి గారు, మా నరేందర్ రెడ్డి గారి చొరవతో, శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో మరి ఇవన్నిటికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి వారి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఈరోజు మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మిత్రులకి, మీరు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. 10 నెలల నుంచి మేము చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి నిత్యం, ప్రతిరోజు 24 గంటల్లో ప్రజలకు ఏం చేయాలనే ఒక ఆలోచన, ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఒకటి సంక్షేమం, ఇంకోటి అభివృద్ధి, వీటి విషయంలో నిరంతరంగా కృషి చేస్తూ 10 నెలల కాలంలోనే నిరుద్యోగ యువతకు సంబంధించి 10 సంవత్సరాలుగా నుంచి వేచి చూస్తా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరపడం, వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు మేము ఆనాడు ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఏఐసిసి నాయకత్వం కానీ ఈరోజు యువతరానికి అండగా నిలబడతాం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి సగటున నెలకి 5,000 ఉద్యోగాలని భర్తీ చేసుకుంటూ దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలని కల్పించడం, 50,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేము అడుగుతా ఉన్నాం వారిని, ఇది కనబడతలేదా అని. 1,20,00,000 ఉచితంగా ఫ్రీ బస్ టికెట్స్ ఇచ్చి మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో పెద్ద ఎత్తున మాట ఇచ్చి ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని మేము ఇచ్చిన మాటలో ఇది భాగం కాదా? 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్, అంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆనాటి ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీ వలన ఇబ్బంది పడకూడదని 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు దాదాపు 85% పై మించి ఈ రాష్ట్రంలో ఉంటున్న జనాభాకి అందిస్తా ఉన్న విద్యుత్తుకు సంబంధించిన అంశం కనబడతలేదా అని అడుగుతా ఉన్నాం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం ప్రధానమైన కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మంత్రి గారు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కొన్ని ఆసుపత్రులకే పరిమితము, కొన్ని వ్యాధులకు సంబంధించి కానీ, కొన్ని ఆపరేషన్లకు సంబంధించి దాన్ని ప్రక్కన బట్టి ఏ హాస్పిటల్ పోయినా ప్రధానమైన వైద్య సేవలు, వైద్య చికిత్సలు అన్ని హాస్పిటళ్లు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. అంటే ఫలానా హాస్పిటల్ పోతే ఆర్థోపెడికే చేస్తాము, ఫలానా హాస్పిటల్ పోతే కార్డియాకే చేస్తామని కాకుండా ఏ హాస్పిటల్కి అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ సదుపాయం ఉందో ఆ సదుపాయం అందించే ఆసుపత్రి అన్ని చికిత్సలకు సంబంధించిన హాస్పిటల్గా నిర్వచనం ఇవ్వటం జరిగింది. అనేక సందర్భాల్లో మేము అపోజిషన్లో కోరినాం. ఎందుకంటే ఒక ఆసుపత్రికి పోయినప్పుడు వైద్య చికిత్స ఇది మా హాస్పిటల్లో లేదు, ఇంకో హాస్పిటల్ కానీ తిప్పేవారు. అలాంటి విధంగా కాకుండా పేదవారికి వైద్య చికిత్స అందించాలని ఈ విధమైన ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవటం జరిగింది. 500 రూపాయలకే సిలిండర్, మొత్తం రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి సిలిండర్ ద్వారా ఈరోజు వారు ఇల్లున్న ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ వస్తుందా లేదా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది. ఇది వాస్తవం కాదా? కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందుల వలన కొంతమంది రైతు సోదరులకి 2 లక్షల రూపాయలు, కొన్ని బ్యాంకులకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వలన 2 లక్షల రూపాయలు రాకుంటే అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే మాట చెప్పామో ఆ 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరుగుతుందని కూడా ఈరోజు రైతు సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నాం. పెద్ద ఎత్తున 10 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఆఫ్ చేస్తే ఆ బకాయిలన్నీ మా పైన భారం ఉంటే ఆ బకాయిలన్నిటిని కూడా ఫేజ్ వైజ్ గా బకాయిలని అన్నిటిని కూడా పురమాయించి విద్యార్థులకు అండగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇప్పుడు అవసరం ఉన్న కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్న తరుణంలో ఇంకా కూడా మాకు బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి. మహిళలందరి ఆశీర్వాదం కోరటానికి, వారి ప్రోత్సాహం కోరటానికి, వారి ద్వారా ఆశీర్వాదం పొందడానికి ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ సోదరులు, సోదరిమణులు, మా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా అడ్వైజర్లు అందరూ కూడా వారి ఆశీర్వాదం కోరటానికి రేపు ఈ గొప్ప సభలో మరి వారందరి ఆశీర్వాదం కోరటానికి వస్తా ఉన్నాం.